మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేస్తున్నా నేను. అది ఏంటిదంటే బియ్యం పిండితో పప్పు చెక్కలు చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఇది 1/2 kg బియ్యం పిండి. ఇందులో కొత్తిమీర, కళ్యామాకు, స్ప్రింగ్ ఆనియన్స్ నేను కడిగి చిన్న కడిగేసుకున్నా. ఇందులో వేసుకుందాం మనం. కొన్ని పుట్నాలు, కొన్ని నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ మిక్సీ వేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఇందులో వేడి 2 స్పూన్ల ఆయిల్, బాగా కలుపుకోవాలి. అది చేతితో కలిపితే అది ఆయిల్ కదా, పొక్కులేసి స్పూన్తోనే కలపాలండి. ఇప్పుడు వేడి వాటర్తో కలుపుకుందాం. అన్నీ ఒకేసారి పోసుకోవద్దు, కొన్ని కొన్ని పోసుకుందాం. కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి పోసుకుంటే పిండి అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా కలుపుకున్నాక ఒక 20 minutes పక్కన పెట్టుకున్నాక పిండి నానుతుంది కదా, అప్పుడు మనం పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనము పప్పు చెక్కలు చేసుకుందాం. ఇలా చిన్నగా ఒక రౌండ్గా ముద్ద చేసి ఒక పేపర్లో కొంచెం ఆయిల్ అంటించి ఒక వాటి సహాయంతో ఇట్లా ఒత్తుకోవాలి. అంతే. ఇలా కొన్ని చేసుకున్నాక గరం గరం ఆయిల్లో కాల్చేసుకుందాం. ఆయిల్ బాగా వేడి కావద్దు, మీడియం ఆయిల్ ఉండాలి. బాగా వేడైతే మాడిపోతాయి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయి ఎంత బాగా వచ్చాయి చూసారా, క్రిస్పీగా. మీ పిల్లలు కూడా ఇలా సాయంత్రము స్నాక్స్గా చేయొచ్చు. చాలా ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.